అండి, వెల్కమ్ టు కలగూరగంప. మన నర్సరీ అంతా అడవిలాగా అయిపోయింది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం సేల్ అయిపోతున్నాయి. కొన్ని ఫారెస్ట్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా. బట్ ఓన్లీ నీళ్ళు పెడుతున్నారు, క్లీనింగ్ ఏం చేయట్లేదు. నెక్స్ట్ వీక్ అన్నీ ఒక పక్కకు చేర్చి మొత్తం దున్ని కూరగాయలు వేద్దామని చూస్తున్నాం అనమాట. సో నర్సరీ జస్ట్ ఫ్రంట్కి షిఫ్ట్ చేసేసి అండ్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా ఫ్రంట్కి షిఫ్ట్ చేసేసి మిగతా ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం పెద్ద మొక్కలు ఏమవుతున్నాయో మేము పెట్టేసుకుంటాము. మ్యాంగో ఆల్మోస్ట్ పెద్దగా ఉన్నాయి మనకు. ఈ ల్యాండ్ ఎవరున్నది ఏంది అనేది ఎవరన్నా తినని ఏమన్నా చేయని. సో ఇంకో 10 ఏళ్ళు, దాని తర్వాత ఇంకో 10 ఏళ్ళు మనకే చేతులు ఉంటుంది కాబట్టి నడవని. తర్వాత ల్యాండ్ వాళ్ళకి వెళ్ళిపోయి మనకెందుకు చెప్పండి కదా. యాక్చువల్లీ ఎందుకు వచ్చిందంటే ఇవాళ పాములు విపరీతంగా అయినాయి తెలుసా ఇంట్లో. ఎందుకు వచ్చిందంటే మస్తు పుప్పడి పండ్లు అయినాయి, తీసుకొని పోదామని వచ్చిన. చూడండి నిన్న ఇక్కడ పెట్టేసింది. ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. కొట్టిన రైట్లోకి వెళ్ళి సౌండ్ కియా ఐసా కియా సౌండ్ కియా రావచ్చా? బాగా ఆల్రెడీ పాలు గారినాయి. లాస్ట్కున్నాయి ఇంకా ఇట్లా అనాలనేమో. స్టోర్లలోకి పంపిస్తా, ఒక చిన్న రేట్ ఫిక్స్ చేస్తా. ఫస్ట్ హార్వెస్టింగ్ అనమాట ఇది. సో ఒక చిన్న రేటు మీరు చెప్పండి, 15 రూపాయలు 20 రూపాయలు అంతే, ఎక్కువ తక్కువ వద్దు మనకు. ఫిక్స్ చేస్తా. సో ఆ డబ్బులను దేనికన్నా వాడదాము. నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళి చాలా పంటలు రాబోతాయి. ఎండకు చెమటలు పట్టాయా? మా కెమెరా చూసుకోండి నువ్వు. ఎండకు చెమటలు పట్టాయా? కథలు చెప్తున్నాడండి. ఓకేనా. అండ్ ఇవాళ ఎల్బీనగర్ స్టోర్కి పోతుంది అనుకుంటా వెహికల్, ఒకసారి కనుక్కుంటా. ఎల్బీనగర్కి పంపిస్తా. కొంచెం ఖర్చుకునే మంచిగా తీసుకుపోండి, ఇంటి దగ్గరనే మీకు పండు అవుతుంది. ఈ ఐడియా వచ్చాయి. పుదీనా అన్న ఇది మళ్ళీ మంచిగా పెట్టాలి. ఇక మనకు కావాల్సినంత కావాలి పుదీనా. డ్రిప్ వేపిద్దాం పెద్ద చెట్లకు అన్నిటికీ. టాప్ మన డ్రిప్ వేపిస్తే అగవాడునే చూడు. సరేనా? నీకు కళ్యాణ్ నంబర్ ఉందా? మన కళ్యాణ్ నంబర్ ఫోన్ చేసి వాళ్ళ ఎల్బీనగర్కి వెహికల్ పోతున్నాడు. ఎక్కడ వెహికల్ పోతున్నాడు? వెళ్తుందంటనా? డన్. ఇవాళ ఎల్బీనగర్ వాళ్ళకి పంపిస్తే ఇవన్నీ. ఓకేనా? కుక్కట్పల్లికి కూడా అవుతుందా? అడుగు. పంచుతా. కుక్కట్పల్లికి సగం, ఎల్బీనగర్ సగం. ఫామ్ ఫ్రెష్ అస్సలు ఇట్లా వండించినామంటే అట్లా వండించినాము. మంచి బ్రీడ్, మంచి సీడ్. ఓకేనా? ఇగో 3 కేటగిరీలు చూస్తాను. నాకు అర్థమైంది ఇప్పుడు తీసేటప్పుడు. 10, 15, 20 అట్లా పెడదాము రేట్లు. ఎంత ఏదన్నా సరే, లేదంటే మీరు చెప్పండి ఏదన్నా ఒకటే సైజు. అక్కడ లేవా? ఆ లైన్లో ఏం లేవా? అవునా? నీళ్ళు మంచిగా పెట్టాలి. ఇక డ్రిప్ చేసేస్తాం మొత్తానికి మేము. పని తక్కువ, పంట ఎక్కువ రావాలి. బుస్సు ఏమన్నా ఉందా? వెళ్ళలేదంట నా కుక్కట్పల్లికి. సో ఇప్పుడు ఎల్బీనగర్, చిలుకూరు 2 పెడదాం. సరే, నెక్స్ట్ టైం కుక్కట్పల్లికి పంపిస్తా. ఓకేనా? ఆల్మోస్ట్ డన్. ఎంత ఉంటుంది కిలో? ఎంత ఉంటాయి కిలోకా? ఊకో లేదు మేడం, మేము కొనుక్కొస్తాడు కదా ఇక్కడే బయట మార్కెట్లో తెలియదు. కిలో ఎంత ఉంటాయి మీరు చెప్పేది? కిలోనా ఒక కాయనా? కిలో 80 రూపాయలు ఇక్కడే అమ్ముతున్నారు. చెప్పండి. ఈ పెద్ద 20 పెట్టి చిన్నవి 15 పెడదామా, 10 పెడదామా? అది చెప్పండి నాకు. 20 కదమ్మా. చాలు ఊకే పనోళ్ళకే. యాక్చువల్ నిజానికి ఫ్రీగా ఇవ్వాల్సింది, బట్
చేద్దాం. ఇది ఫస్ట్ హార్వెస్టింగ్ కాబట్టి అంతే. మరి చిన్నగా కూడా ఉన్నాయి, గవి ఎవరు తీసుకుంటారా? గీ చిన్న 10 రూపాయలు పెట్టేస్తే సరిపోతుంది కదా. 10, 15, 20 3 డివైడ్ చేస్తాము. సో ఒకసారి రూట్ చేస్తే మీరు గబగబా పైకి పెట్టండి. ఇక్కడ గంపల సైజులు ఈడ పెట్టేసేద్దాం. ఊపర్ దేదో. ఓకే, ఈ 15కి వస్తాయి. ఇది ఒకటి ఇచ్చేసేయండి. స్టోర్లో 4 కదా. అరే అన్నిటికీ కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. ఎందుకో పొడుగు ఉన్నాయి, ఉన్నట్టున్నాయి, పొట్టివి లేనట్టున్నాయి. బాగున్నట్టుంది ఇది. ఇవేమో కొబ్బరిలాగా ఉంటుంది. రాము ఒక నిమిషం పెట్టండి. ఇది కొబ్బరిలాగా ఉంటుంది. అదొకటి ఇది ఒకటి తీసుకోండి. అది ఆ వెరైటీ ఇది వెరైటీ ఒకటి తీసుకోండి. అది కొబ్బరిలాగా ఉంటుంది, తీయకుండా ఉంటుంది. పండు తీసుకోండి. గ్యాంగ్ ఎక్కువనే ఉన్నారు ఈడ, పెద్ద గ్యాంగే. అందరు వచ్చిర్రా? ఇంకో శంకర్ నువ్వు తీసుకోలే. ఏబీలేలో దోనెలలో ఎప్పుడు అక్కడ వాళ్ళకి ఇస్తా కదా. ఈరోజు మా పికిల్ సెక్షన్ వాళ్ళకి ఇస్తా. మొత్తం పెద్దవి 1-2 అట్లా. అవి 20 పెడదాం, ఇవి 15 పెడదాం. మరీ చిన్నవి ఉంటే పక్కకు పెట్టి 10 రూపాయలు పెట్టండి. చలో, ఎవరు వస్తారు నాతోటి? మీరు వస్తారా? సో ఇది విషయం. ఫైనల్గా మన దాంట్లో నుంచి ఫస్ట్ హార్వెస్ట్ తీసినాము. సో పెడదాము. ఇక్కడ నుంచి చాలా ప్రొడక్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ 2 months ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా దీన్ని యూజ్ చేసుకుందాం మనము. అండ్ మిల్క్ ఒకటి, అండ్ నాటు కోడిగుడ్లు అనుకుంటున్నా. అది కొంచెం టైం పట్టవచ్చు. బట్ ఫ్రూటింగ్, వెజిటేబుల్స్, ఎస్పెషల్లీ లీఫీ వెజిటేబుల్స్ ఇక్కడ నుంచి చాలా తీయాలనుకుంటున్నా. ఇది అనమాట. ఒక రకంగా కొంత 50% నర్సరీ అనేది తగ్గించుకుంటే మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ 50%లో మనం మంచిగా చిన్న ఆకుకూరలు అవన్నీ వేసేసుకుందాం. ఇది విషయం. ఈరోజు ఎల్బీ నగర్కు వస్తున్నాయి 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలకి అంతే. ఒక్కొక్క కాయ కిలో లెక్కన కాదు, కాయనే తీసుకోండి. అండ్ దాన్ని ఆ సరదాగా డబ్బులు పక్కకు పెట్టి ఏం చేద్దామో తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? అండ్ 10 రూపాయలకు కూడా చిన్నవి 10 రూపాయలు వేయండి. అని మళ్ళీ కలపకండి. ఆ చిన్నవి తీసేసి పక్కకన్నా పెట్టండి. ఇక్కడనే పెట్టేయండి అవి, ఇక్కడనే అంతే. ఏం 20 కాయలు ఉన్నాయా? 15 రూపాయలు. అది టూ మచ్ చేస్తున్నారు. పీసోళ్ళలా చేస్తారు. శ్రీదేవి అట్లా ఇష్టం వచ్చినట్టు అమ్మొద్దు. అది అక్కడ ఇచ్చేసి అది 20. ఓ పద్ధతి ఉంది.
वो 2 में रखना, बड़ा वाला 2 में रखना, वो आधा उधर जाते आधा इधर जाते, ये मीडियम वाला भी 2 में रखना. ఇది అక్కడ అదక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ 40 రూపాయలు అంట. వద్దు అట్లా అమ్ముకొని వాళ్ళు అమ్ముకొని మనకెందుకు. నేను బౌత్ బడా వాళ్ళ అయినా ఓ నికాలో అవి 15 రూపాయలు, అవి 20 రూపాయలు. 10 చాలా వీటికి. ఇవి తీసేసేయండి. మీకు ఎవరికన్నా గ్రీన్ పప్పాయ కావాలనుకుంటే చెప్పండి, నేను పంపిస్తా. సో నెక్స్ట్ వీక్ అడగండి ఎవరైనా, కుకట్పల్లి, ఎల్బీ నగర్ అండ్ చిలుకూరులో ఎవరైనా గ్రీన్ పప్పాయ కావాలనుకున్న వాళ్ళు ముందే చెప్పండి, అవి కూడా ఒక్కొక్క బుట్ట పెట్టేసేస్తా. ఓకేనా, డన్. ఇది కట్టుకోండి, మనం పోదాము, మన వాళ్ళకి పంచుకుందాము. వీళ్ళన్నీ డివైడ్ చేసేసి ఒక 15 రూపీస్ది, ఒక 20 రూపీస్ది, ఒక చిన్నది ఇక్కడ పెట్టేసేయండి. సో ఎక్కువ 15 రూపీస్వి, ఒక పెద్ద బుట్ట 20 రూపీస్వి ఎల్బీ నగర్ పంపించేసేయండి. 20 అంట, 15 అంట, 10 అంట. ఓకేనా, పెద్ద మేడం కొడుతుంది క్యాప్ లేకపోతే. ఓ పిల్లలు ఇట్రండి, మళ్ళీ లాస్ట్కి ఇస్తా పెద్దది. చిన్నది తీసుకుంది పిల్ల, ఫస్ట్ కాసిందేమో. గుడ్ మార్నింగ్. తీసుకోండి తీసుకోండి తీసుకోండి, వచ్చే తీసుకోండి. ఇంకెవరున్నారు? డన్. బయట ఎవరన్నా మిస్సింగ్? అమ్మ తీసుకోలేదు. మనం అప్పుడు 4 చేసినాం, 3 చేసిన అంతే. మరీ చిన్నగా అయితే పట్టు. ఎంతమంది ఉన్నారు? వీళ్ళే కదా పిల్లలు, వీళ్ళే కదా. అమ్మ ఇంట్లో ఉందా? అంతే, అమ్మ కూడా తీసుకోపో. అది కొబ్బరిలాగా ఉంటుంది, అది చిన్నది తీసుకో. దా, అవి ఒకటి ఇది ఒకటి, అవి మేజర్గా ఇవి. అవి అవి చూపేయండి నాకు, అవి ఎన్ని ఉన్నాయి చూస్తే. ఉంచు ఉంచు, అవి కూడా ఉంచు. ఎల్బీ నగర్ పంపిద్దాం. అవి ఎన్ని ఉన్నాయి? ఇవి ఇక్కడ పెట్టేసేద్దాం, అవి ఎల్బీ నగర్ పంపించేసేద్దాం. ఓకేనా. సో ఇవి ఎల్బీ నగర్కు 3 ట్రైలు ఎల్బీ నగర్కే. ఆ 3 ట్రైలు ఇక్కడికి అయితే రేపు పొద్దున్న రిలీజ్ అవుతుంది వీడియో. సో రేపు పంపించండి అంతే. తమ్మునికి డన్. ఇంకోటి ఒకదాన్ని ఉన్నా ఇప్పుడు నేను పెడతాను. ఇది ఎన్ని 20 రూపాయలు, ఇది 15 రూపాయలు, అది 10 రూపాయలు అంతే. 20. మా ఫస్ట్ పంట వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్. చెప్పిన వీడియోలో చెప్పినలే, ఓకే సరదాగా అమ్ముతున్నామని చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అన్నీ ఏమేమో చెప్తున్నా, ఏమేమో చేస్తున్నా. లాస్ట్ ఇయర్ నుంచి అన్ని తిక్క పనులు చేస్తున్నా, బట్ టైం వచ్చింది అవన్నీ బ్రేక్ చేసుకొని బయటికి రానికి అనమాట. ఇది విషయం. ఓకేనా, మొత్తం అయినాక చూపిస్తా, బ్యూటిఫుల్గా చేస్తా. ఈసారి మాత్రం మీరు మెచ్చుకునేటట్టు చేస్తాను అనమాట. ఇంతకుముందు జాగ్రత్త జాగ్రత్త అన్నారు కదా, ఇప్పుడు మాత్రం సూపర్ శ్రీదేవి అనేటట్టు చేస్తాను. బై.